రైల్వే కోడూరులో పాలేరు సుబ్రహ్మణ్యం ఆటో డ్రైవర్ డిసెంబర్ 24, 2025న యాక్సిడెంట్ జరిగి చేతులు 2 చోట్ల విరిగిపోయాయి. చిన్న గాయాలు అయ్యాయి. ఆర్థికంగా సహాయం అందించడానికి ఎవరూ లేకపోవడంతో రైల్వే కోడూరు ఆటో యూనియన్ నాయకులు ఉదయ్ కుమార్, చీమకుర్తి వెంకటేష్, పసుపులేటి బాలాజీ తదితర ఆటో డ్రైవర్స్ అతడికి సహాయం చేశారు. ఎవరైనా ముందుకు వచ్చి వాళ్లకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నారు. గాంధీనగర్లో ఆటో తోలే వ్యక్తి, రైల్వే కోడూరులో ఆటో తోలే వ్యక్తి పోయిన సంవత్సరం నెల చివరి నెలలో 24వ తేదీన ఆటో యాక్సిడెంట్కి గురైంది. ఆటో యాక్సిడెంట్కి గురయ్యి అతనికి ఒక చెయ్యి 2 చోట్ల ఇరిగింది. మరి కాళ్ళ దగ్గర కూడా దెబ్బలు తగిలాయి, నడుము దగ్గర దెబ్బలు తగిలింది. అతని పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అది తెలుసుకున్న ఆటో యూనియన్ తరఫున, రైల్వే కోడూరులో ఆటో యూనియన్ తరఫున ఇలా లేని వాళ్ళకి, ఇబ్బంది పడే వాళ్ళకి మన వంతు సహాయం చేసి వాళ్ళతో పాటు కూడా మేమున్నాం అన్న ధైర్యాన్ని నింపి మనందరూ సహాయ సహకారాలు అందించాలని మరీ ముఖ్యంగా కోరుకుంటున్నామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే.